PO prelims model test number. When 36 is subtracted from a 2-digit number, the number so formed is the reverse of the original number. Also, the average of the digits of the original number is 6. What is definitely the original number? When 36 is subtracted from a 2-digit number, let the 2-digit number be xy. Xy is the 2-digit number. When 36 is subtracted from a 2-digit number, the number so formed is the reverse of the original number. Reverse of the original number and digits gets reversed. Okay. And also the average of the digits of the original number is 6. Average of the digits of the original number is 6 అన్నాడు. And we know very well, ఒక 2-digit number లోంచి మనం 36 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ డిజిట్స్ రివర్స్ అయినాయి అంటున్నాడు. ఒక 2-digit నెంబరు ఆ డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబరు ఈ డిఫరెన్సే కదా ఇది చెప్తున్నాడు వీడు. ఒక 2-digit నెంబరు డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబరు డిఫరెన్స్ ఎప్పుడు కూడా మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ 9. 36 is a multiple of 9. ఒక 2-digit నెంబరు ఆ డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబర్ మధ్య డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ 9. దిస్ ఇస్ ఫోర్త్ మల్టిపుల్ ఆఫ్ 9. 9 యొక్క ఫోర్త్ మల్టిపుల్ కాబట్టి ఈ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే అప్పుడు ఆ 2 digits మధ్య డిఫరెన్స్ 4 ఉండాలి. డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉండాలంటే డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉన్న ఆప్షన్ ఇది 6 ఉంది, ఇది 2 ఉంది, 4 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉండాలి. డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉండాలంటే అది 48 కానీ 84 కానీ. కానీ క్వశ్చన్ ఏమంటున్నాడంటే డిజిట్స్ గెట్స్ రివర్స్డ్ అంటున్నాడు 36 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. అంటే 84 ఇస్ ద నెంబర్ అయి ఉండాలి. 84 లోంచి మనం 36 సబ్ట్రాక్ట్ చేస్తే ద నెంబర్ గెట్స్ రివర్స్డ్ 48. బట్ అలా కాకుండా 48 లోంచి 36 రివర్స్ 48 లోంచి 36 మనం తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి 12 వస్తుంది. డిజిట్స్ రివర్స్ అవ్వదు. దేర్ ఫోర్ ద ఒరిజినల్ నెంబర్ ఈజ్ 84. 84 is the original number. When 36 is subtracted from that number, the digits gets reversed. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక 2-digit నెంబరు ఆ డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబరు, ఒక 2-digit నెంబరు ఆ డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబరు ఆల్వేస్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒక 2-digit నెంబరు డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబర్ డిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ 9. మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది ఆల్వేస్. ఓకే. దేర్ఫోర్ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే 2-digit నెంబర్ XY అనుకున్నాం. ఆ XY లోంచి 36 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు డిజిట్స్ రివర్స్ చేయింది అంటే YX అయింది. ఒక 2-digit నెంబరు డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చిన నెంబర్ డిఫరెన్స్ ఎప్పుడు మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. అంటే 36 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 9. 9 యొక్క ఫోర్త్ మల్టిపుల్ కాబట్టి ఎప్పుడైతే ఇది ఫోర్త్ మల్టిపుల్ అయిందో డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 అవుతుంది. డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉండాలి. డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 4 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. దాంట్లో 84 ఇస్ ద బిగ్. 84 లోంచి 36 తీసినప్పుడు మాత్రమే 48 వస్తుంది. దేర్ ఫర్ ద ఒరిజినల్ నెంబర్ ఈస్ 84. దట్ ఈస్ ద ఆన్సర్. Fourth option is the answer. Next one, 32. In a class, the respective ratio between the number of boys and girls is 2:3. A test was conducted wherein the average score of the boys is 69, while that of the entire class was 75. What was the average score of the girls? Boys and girls average adutunadu. So by method of allegation veste manam boys and girls are in the ratio 2:3. In a class, the respective ratio between the number of boys and girls is 2:3. A test was conducted wherein the average score of the boys is 69. Boys average score while the entire class average was 75. So what is the average score of the girls అని అడుగుతున్నాడు. డిఫరెన్స్ 6, 69, 75, 6 అంటే 3 parts 6 అయితే 2 parts 4 అవుతుంది. అంటే ఈ డిఫరెన్స్ 4 ఉండాలి. మీన్ వాల్యూ కంటే ఒకటి తక్కువ ఉంది అంటే మీన్ వాల్యూ కంటే ఇంకోటి ఎక్కువ ఉండాలి. మీన్ వాల్యూ కంటే ఒకటి ఎప్పుడు తక్కువ ఉండాలి, మీన్ వాల్యూ కంటే ఇంకోటి ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలంటే 4 కాబట్టి 79. Therefore the average score of the girls is 79. That is the answer, second option. Next, 33. It takes rupees 5,832 to plant synthetic grass in a square land, 1/4 of which is paved and thus does not require grass. If each side of this lawn measures 18 meters, then what is rate that the gardener charges for planting synthetic grass? It takes 5,832 to plant synthetic grass in a square land. ఒక స్క్వేర్ ల్యాండ్ లో సింథటిక్ గ్రాస్ ప్లాంట్ చేస్తున్నారు. 1/4 of which is paved అంటే అది పేవ్మెంట్ గా ఉంది and thus it does not require grass. If each side of the lawn is 18 అయితే దాని యొక్క ఏరియా సైడ్ స్క్వేర్ గార్డెన్ యొక్క సైడ్ 18 ఇచ్చాడు. ఏరియా a square is equal to 18 square 324. But in which 1/4 of the land is paved which does not require
సింథటిక్ గ్రాస్ అంటే 1/4 అక్కర్లేదంటే 3/4 క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 4 దీంట్లో 81 టైమ్స్ 81 3s ఆర్ 243. దేర్ ఫోర్ అంటే ఎంత ఏరియాకి మనకి కావాలంటే 243 స్క్వేర్ మీటర్స్, 243 స్క్వేర్ మీటర్స్ ఏరియా. బట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయిందని చెప్తున్నాడు అంటే 5832. దట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ టు ప్లాంట్ సింథటిక్ గ్రాస్ ఇన్ ద ఏరియా ఆఫ్ 243 స్క్వేర్ మీటర్స్. 243 స్క్వేర్ మీటర్స్ ఇంత అయింది కాబట్టి డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఉంది యూనిట్ డిజిట్, ఇక్కడ 3 అంటే 4 రావాలి. 4 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది అక్కడ. ఓకే ఓకే దేర్ ఫోర్ ఈ 243 దీంట్లో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ the answer what is the rate the gardener charges for planting synthetic grass for rupees per square meter? 24 rupees per square meter. That is the answer. Next one, 34. A starts a business with 3,200 rupees. 2 months after the start of the business, B joined the business with 4,800. And A withdraws completely after 10 months from the start of the business. A and B 3,200 and 4,800. After 2 months from the start of the business, B joined and A withdraws completely after 10 months. అంటే వీడు 10 months ఉన్నాడు, వీడు 10 months విత్డ్రా అయిపోయాడు, వీడు 2 months తర్వాత వచ్చాడు కాబట్టి వీడు 10 months ఉన్నాడు. దేర్ ఫోర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియో అవుతుంది 16 క్యాన్సిలేషన్ 2:3 is the ratio, investment ratio. If the difference between A share and B share annual profit was 4,200, difference one part is equal to 4,200 అయితే, and next what was the total profit end? Total profit end is 5 parts enta 21,000. That is the answer. Fourth option is the answer. 35. A boat takes 8 hours to travel a certain distance downstream and 5 hours to travel certain distance upstream. The distance traveled downstream is twice that of the distance traveled upstream. అప్స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో దానికంటే డబుల్ ద డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేశాడు. బట్ అప్స్ట్రీమ్ కేమో 5 hours టైం పట్టింది, డౌన్ స్ట్రీమ్ కేమో 8 hours టైం పట్టింది. బట్ ద డిస్టెన్స్ ఈస్ డబుల్ కాబట్టి డబుల్ కి 8 hours పట్టిందంటే ద డిస్టెన్స్ ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అప్ స్ట్రీమ్ అని చెప్తున్నాడు. అప్ స్ట్రీమ్ కంటే డౌన్ స్ట్రీమ్ డబుల్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. అప్ స్ట్రీమ్ D కిలోమీటర్స్ కి 5 hours అయితే డౌన్ స్ట్రీమ్ 2D కిలోమీటర్స్ కి 8 hours. 2D కిలోమీటర్స్ కి 8 hours అంటే డౌన్ స్ట్రీమ్ కేమో 4 hours టైం పట్టింది, అప్ స్ట్రీమ్ కేమో 5 hours టైం పట్టింది. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దర్ టైమ్స్. ఓకే సార్, టైం రేషియో 4:5 అయితే స్పీడ్స్ రేషియో 5:4. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ m plus s by upstream speed m minus s is equal to 5:4. Therefore క్వశ్చన్ అడుగుతున్నాడు, if the speed of the current is 2 kilometers per hour, speed of the current is 2 kilometers per hour, s is equal to 2 పెడితే m plus 2 by m minus 2 is equal to 5/4. You will get the value of m. What is the speed of the boat in still water అని అడుగుతున్నాడు. 4m 5m difference is m is equal to 5 2s 4 2s are ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి యాడ్ అవుతుంది. therefore 18 kilometers per hour, that is the speed of the boat in still water. Fifth option is the answer. m is equal to 15. 36. 5 years ago A says was 1/3 of B says at that time. A says 3 years hence will be 42 years less than B says 5 years hence. What is B's present is? A and B 3 years ago మాట్లాడుతున్నాడు. 3 years ago 3 years ago A says was 1/3 of B says అంటే 1:3 is the ratio. X 3x గా తీసుకుందాం 3 years ago. But A says 3 years hence, ఇది 3 years ago, 3 years hence అంటే ప్లస్ 6 years యాడ్ అవుతుంది. A says 3 years hence, ఇది 3 years ago రేషియో, x years that was the age of A 3 years ago, ప్లస్ 3 యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది, ఇంకొక 3 యాడ్ చేస్తే x plus 6, that will be the age of A after 3 years. After 3 years A says will be 42 years less than B says 5 years hence. B says 5 years hence అంటే B says 3 years ago 3x, 5 years hence అంటే plus 8, this is the base says 5 years hence and 42 years less అంటున్నాడు కాబట్టి -42. yes. ఓకే, x అటువైపుకి వెళ్ళిపోతే 3x 2x అవుతుంది. 2x is equal to 42 minus 8 30 minus 34 ఇటువైపుకి వస్తే ప్లస్ 34 40. therefore 2x is equal to 40, x is equal to 20. x is equal to 20. then what is B's present is? x is equal to 20 అంటే B 3x present is of B is 3x plus 3. sorry
34 plus 6, 40. 2x is 40, x is equal to 20. B says 3x. What is B's percentage? 5 years ago, A says was 1/3 of B says at that time. Oh, 5 years ago, kada. Yes. A and B. 5 years ago, this is 1:3 is the ratio. X, 3x. 5 years ago, A says was 1/3 of B says at that time. A says 3 years hence will be. ఇది 5 years ago, 3 years hence మాట్లాడుతున్నాడు. 3 years hence అంటే x plus 8. 5 plus x plus 8 is equal to B says 42 years less than B says 5 years hence. B says 5 years hence 3x plus 10 minus 42. Minus 42. Yes. 5 years ago, A says was 1/3 of B says at that time. 5 years ago, B says 1/3 ఉన్నాడు కాబట్టి 1:3. ఇది 5 years ago. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు A says 3 years hence. 3 years hence. 5 years ago, 3 years hence అంటే 8 యాడ్ అవుతుంది. X plus 8 is equal to. ఈ B ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే will be 42 years less than B says 5 years hence. 5 years ago, 5 years hence అంటే 3x plus 10 minus 42. Yes. Therefore 3x minus x to x ఇక్కడ minus 32 minus 32 plus 8 40. Therefore x is equal to 20. Yes, x is equal to 20. And what is B's percentage anadu? B's percentage is 3x plus 5. 3x is that was the age of B 5 years ago plus 5, that is the percentage of B. 3x is 60, 60 plus 5, 65. Therefore the answer is 65. Third option is the answer. Next, 37. At its usual speed, a 180 meters long train crosses a platform of length. At its usual speed, a 180 meters long train crosses a platform of length L meters in 25 seconds. At 60% of its usual speed, the train crosses a vertical pole in 20 seconds. What is the value of L? Length of platform find out chemantunadu. So, okay. At its 60% of its usual speed. 60% of the usual speed అంటే 3/5 కదా. అంటే 3/5 of the usual speed తో వెళ్తే అంటే usual speed 5 parts అయితే ఇప్పుడు ఇది స్పీడ్స్ రేషియో. స్పీడ్స్ రేషియో ఎలా ఉంటే టైం రేషియో 5:3. ఓకే, టైమ్స్ రేషియో. 3/5 of the usual speed వెళ్తున్నాడు. అప్పుడు వెర్టికల్ పోల్ ని క్రాస్ చేయడానికి 20 seconds అట. వెర్టికల్ పోల్ 3/5 of the speed తో అంటే దాని ఒరిజినల్ స్పీడ్ 5 parts అయితే 3/5 of the speed తో వెళ్తున్నాడు. అప్పుడు టైం ఎంత పడుతుందంటే 20 seconds. సో 5 parts 20 seconds అయితే 3 parts 12 seconds. అంటే దాని ఒరిజినల్ స్పీడ్ తో వెళ్తే 12 seconds టైం పడుతుంది. At its original speed, the train crosses a vertical pole in 12 seconds. సో వెర్టికల్ పోల్ ని క్రాస్ చేయడం అంటే ఇట్ క్రాస్ ఇట్స్ ఓన్ లెంత్. ఓన్ లెంత్ అంటే 12 seconds లో దాని ఓన్ లెంత్ 180 meters క్రాస్ చేస్తుంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 25 seconds టైం పడుతుంది. 25 seconds లో ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుందంటే ఇట్ క్రాస్ ఇట్స్ ఓన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ఓన్ లెంత్ కి 12 seconds కాబట్టి అంటే ప్లాట్ఫామ్ ని 13 seconds లో క్రాస్ చేస్తుంది. 12 seconds లో 180 meters అయితే 13 seconds లో 195 meters క్రాస్ చేస్తుంది. దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఎస్. అట్ ఇట్స్ 60% ఆఫ్ ద యూజువల్ స్పీడ్ అన్నాడు. 60% అంటే 3/5 కాబట్టి 3 parts 5 parts అంటే యూజువల్ స్పీడ్ 5 parts అయితే ఇప్పుడు 3 parts స్పీడ్ తో వెళ్తుంది అంటే టైం రేషియో 5:3 అవుతుంది. 60% ఆఫ్ ద స్పీడ్ తో వెళ్తున్నప్పుడు 20 seconds వెర్టికల్ పోల్ ని క్రాస్ చేయడం అయితే దాని ఒరిజినల్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు 12 seconds. ఒరిజినల్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు 12 seconds లో ఓన్ లెంత్ 180 అయితే మరి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 25 seconds అయితే 25 seconds లో 12 seconds దాని ఓన్ లెంత్ కాబట్టి రిమైనింగ్ 13 seconds లో ప్లాట్ఫామ్ ని మాత్రమే క్రాస్ చేస్తుంది. దట్ ఈస్ 195 seconds. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. నెక్స్ట్, A completes 2/5 of the given task in 10 days. అంటే 2 parts 10 days అంటే 5 parts 25 days అంటే A లోన్ 25 days లో చేస్తాడు. And it then replaced by B. 2/5 కంప్లీట్ అయింది, రిమైనింగ్ 3/5 కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు 2/5 of the task A can complete in 10 days and replaced by B. అంటే రిమైనింగ్ 3/5 of the task is completed in 16 days. The entire task is completed in 16 days. వాడు 10 days తీసుకుంటే వీడు రిమైనింగ్ 3/5 కి 6 days తీసుకున్నాడు కాబట్టి 3 parts 6 days అంటే 5 parts 10 days. Therefore B alone can complete the work in 10 days. సో క్వశ్చన్ అడుగుతున్నాడు ఇప్పుడు,
the number of days in which A and B independently can complete the entire task. What is the respect to ratio? Ratio adutunadu 25 A, B 10. Therefore, the respect to ratio is 5:2 independently. Therefore, the answer is 5:2, fifth option. Next one. A, B, and C have to have a certain A, B, and C have a certain amount of money with themselves. B has 1/3 of what A has, and C has 15 rupees less than B. A, B, and C. B has 1/3 of what A has. B has 1/3 of what A has, and C has 15 rupees less than B. And వీడు X rupees అయితే వీడు 3X, వీడు X minus 15. Yes. B has 1/3 of what A has, and C has 15 rupees less than B has. ABC together, మొత్తం ముగ్గురు కలిపి అంటే 5X minus 15 is equal to 285. Therefore, 5X is equal to 300. Then how much B alone? B alone అంటే 60 rupees. Therefore, B alone 60. Third option is the answer. 40. A jar contains 70 liters of mixture of milk and water in the respective ratio of 9:5. 28 liters of mixture was taken out from the jar. What quantity of milk should be added to jar A so that water constitutes 25% of the resultant mixture in the jar? Initially 70 liters undi. Jar A contains milk and water in the respective ratio of 9:5. 9:5 అంటే 14 parts. 14 parts అంటే 17 14 parts చేస్తే each part is 5. 45 liters milk ఉంది, remaining 25 liters water ఉంది. 28 liters of this mixture was taken. 28 liters కూడా అదే రేషియోలో బయటకు వస్తుంది. అంటే 14 parts అంటే 9 2s are 18, 5 2s are 10 liters. రెండు కలిపి 28 liters. Therefore ఇప్పుడు ఇది 27 liters ఉంది milk after 28 liters drawn. ఇది 15 ఉంది. And what quantity of milk should be added to jar so that it can constitute, water constitutes 25%. 25% అంటే రేషియో 3:1 రేషియో ఉండాలి. అంటే 1 part 15 ఉండాలి. 3 parts ఎంత ఉండాలంటే మనకి 1 part 15 అయితే 3 parts 45 ఉండాలి. 45 కి 27 మాత్రమే ఉంది. అంటే 18 liters of water should be added. Therefore, 18 liters of milk should be added. Answer is fourth option, 18. So very clear that 45 and 25, total 70 liters, 9:5 ratio. Total 70 liters, 9:5 ratio. 28 liters are drawn. 28 liters draw చేస్తే 9:5 రేషియోలో that is 18 and 10. ఇప్పుడు రిమైనింగ్ 42 liters ఈ రేషియోలో ఉంది. 42 liters. So 27 and 15. Okay. So then 27 is the milk. How much quantity pure milk should be added to get the ratio 3:1 అంటున్నాడు. 1 part 15, 3 parts 45. Therefore, X must be 18. 18 liters of water should be added. That is the answer. Next, 41. Inequalities. What are the equations? 21, 7 3s. 7 3s are 21 కాబట్టి X is equal to 3,7. And రెండవది 14 3s are 42, 13 రావాలంటే 6 7s అంటే y is equal to 6/2. 6/2 అంటే 6/3 2 and 7/3. 7/3. These are the roots. Therefore, ఈ రెండిట్ల కంటే రెండు కూడా పెద్దవే. Therefore, X greater than Y. X greater than Y is the answer. Fourth option. X greater than Y. Next one. X is equal to 1,3 and second equation Y 15 కదా. 15 2s are 30. 30 కి రూట్స్ మనకి కావాలి 6 5s. 6 5s are 13. 6/2 3, 5/2 2.5. Therefore, these are the roots. See, 2.5 5/2 అనేది రెండిట్ల మధ్యలో ఉంది. Therefore, the relationship between X and Y cannot be established. The relationship between X and Y cannot be established at fifth option. So 42. X is equal to 4,1. X is equal to -1 -4. Y is equal to 6 kada. 6 అంటే 5 into 1. Therefore, -5/6, -1/6. Okay. Therefore, X less than Y అవుతుంది. X less than Y. ఇది -1 కంటే రెండు పెద్దవే ఇవి కాబట్టి X less than Y is the answer. Next one.
సో 10 అంటే మనకి 5 2s are 10, x is equal to -2, -5, 2 6 are 12, 12 అంటే 3 into 4, 3 into 4, y is equal to -3/2, -2. So therefore x less than or equal to y. Therefore the relation is x less than or equal to y, first option. Next 45. X square is equal to 49 అంటే x is equal to plus or minus 7 ఒకటి, and y minus 7 whole square is equal to 0 ఇది అంటే y is equal to 7 వస్తుంది ఇది. Therefore the answer is x less than or equal to y. Again fourth option is the answer. Next one. Next one. Refer to the graph and answer the given questions. Data related to the number of shirts sold by 2 stores A and B during 5 months. During 5 months. Refer to the graph and answer the given questions. Data related to the number of shirts sold by 2 stores A and B during 5 months. Chala clear ga undi question kelipodam. What is the respective ratio between the total number of shirts sold by store A and B together in May and July? May and July. May rendu kalipite idi 230 and 370. 230, 370, 600. అలాగే ఇంకొక మంత్ జూలై. జూలై 300 and 360. 300, 360, 660. 660. Therefore ratio అడుగుతున్నాడు 10:11. Therefore the ratio is 10:11. 47. If the total number of shirts sold by store A and B together in August is 15% less than that in June, then what is the number of shirts sold A and B together in August? June చూడండి, జూన్ చూస్తే 310 and 230. 310 and 230. 230. Therefore 540. 540 కి ఎంత పర్సెంట్ లెస్ అని చెప్తున్నాడండి? 15%. 15% అంటే దట్ ఈస్ 81. 81 లెస్. 81 లెస్ అంటే 9, 13 loంచి 5, 459. Therefore the answer is 459. First option is the answer. 48. If the total number of shirts sold by store A and B together in November is 210 more than sold in April, then what is total number of shirts in November? 210 more than అన్నట్టు కాబట్టి 210 యాడ్ చేయాలి, more than A and B together in April. April లో ఇక్కడ 140, ఇక్కడ 290. 140, 290. Therefore 640. 640 is the answer. Second option. Next 49. So what is the average number of shirts sold by store B in March, April, May? B in March, April, May. B in March 270 and April 290 and May that is 370. 370. 0, 14 plus 9, 23, 2, 9. 930 by 3. 930 by 3 into 310. Therefore the answer is 310. Fourth option is the answer. Last one. Number of shirts sold by store A increased by what percent from March to May? March to May. March 160, May 230. 230, 160, 70. 70 on 160 into 100. Zeros get cancelled into 100. Therefore 700 by 16. 700 by 16 అంటే క్యాన్సిల్ చేస్తే 16 4s are 64. 16 4s are 64. 60. 60 అంటే 3 times 12, 3 by 4. Therefore 43 3 by 4. The answer is 43 3 by 4, first option. Next one 51. Number series 14, 24, 38, 56, 78. What will be the next number? ఇది వాడు అడుగుతున్నాడు. డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 10, డిఫరెన్స్ 14, డిఫరెన్స్ 18, డిఫరెన్స్ 22. ఇక్కడ డిఫరెన్స్ 4, 4, 4, డిఫరెన్స్ 4 ఉండాలంటే 26 ఉండాలి. అయితే 26 అంటే మనకి 26 4s are 104. Therefore the answer is 104. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 104 ఉండాలి. Therefore fifth option is the answer. 52. 4, 5, 9, 18, 34. What is the next number? ఇక్కడ డిఫరెన్స్ 1, 4,
డిఫరెన్స్ 9, ఇక్కడ డిఫరెన్స్ 16 అంటే డిఫరెన్స్ 25 ఉండాలి. 34 plus 25 59. Therefore question mark place లో 59 ఉండాలి. Fifth option is the answer. Next 8 6 9 23 87. Next number. ఇక్కడ into 1 into 1 minus 2. Yes, into 1 minus 2. ikkada into 2 minus 3. Yes, 8 ones are 8, 8 minus 2 6, 6 twos are 12, 12 minus 3 9. Into 3 minus 4, 9 threes are 27, minus 4 23. 23 into 4 92, 92 minus 5 87. and ఇప్పుడు ఏం జరగాలంటే into 5 minus 6. 85s are 400, 7 5s are 35. 435 minus 6 429. Therefore question mark place lo 429 should be there. Next 54 4.5 4.5 6.5 and 12.5 24.5 44.5. what is the next number? Question mark. So okay, difference 2, difference 6, difference 12, ఇక్కడ డిఫరెన్స్ 20. యా ఇది 1 square plus 1, 2 square plus 2, 3 square plus 3, 4 square plus 4 అంటే ఇప్పుడు 5 square plus 5 ఉండాలి. 5 square plus 5 అంటే ఇక్కడ 30 డిఫరెన్స్ ఉండాలి. 30 డిఫరెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ లో 74.5 ఉండాలి. therefore the answer is 74.5. Fifth one 12 6 6 12 48. the next number is into half జరిగింది, into 1 జరిగింది, into 2 జరిగింది, into 4 జరిగింది. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో into 2 into 2 into 2 అంటే ఇప్పుడు 8 జరగాలి. 48 8s, 8 8s are 64, 64 6 32 plus 6 384. therefore first option is the answer. question mark place లో 384 ఉండాలి. next one approximations. 320 into 3 960. 960 minus 50, 960 minus 50 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 910 వచ్చింది. ఇది 320 into 3 అవుతుంది. 320 into 3 960 minus 50 that is 910. 910 అంటే అప్రాక్సిమేట్ గా 30. నెక్స్ట్ 57 ఇది 3120 డివైడెడ్ బై 6. 3000 లో 500 టైమ్స్, 120 లో 20 టైమ్స్ అంటే 520 టైమ్స్ పోయింది. 520 9 into 30, 930 are 270. add చేస్తే 790. 790 is the answer. fifth option. next 59 చూస్తే 780 minus 415 60 minus is equal to అనుకుంటా అక్కడ is equal to 660 divided by question mark. yes, ఇది 220 కదా. 220 660 లో 3 times. therefore question mark place లో 3 ఉండాలి. therefore first option is the answer. 59 135s are 650 plus 50. 650 plus 50 అవుతుంది అంటే 700. fifth option is the answer. next 60 how much percentage of 840 by 12 అంటే that is 70 is equal to 7 square 49. అంటే ఇక్కడ 70 ఉంటే బాగుంటుందేమో. 70%, 70లో 70% అంటే 49. therefore question mark place లో 70 ఉండాలి. therefore the answer is fifth option 70. next 61 pie chart. yes, refer to the pie chart and answer the given questions. percentage of tickets sold by different theaters on Monday. total number of tickets sold on Monday is 750. ఎప్పుడైతే మొత్తం వరుసగా పర్సంటేజ్ ఇచ్చేసాడో నెంబర్ తీసేసుకుందాం. ABCDE నెంబర్ రాసేద్దాం. నెంబర్ రాయాలంటే 42% కావాలి మనకి. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 42% అంటే 42 by 100 into 750. 750లో క్యాల్కులేట్ చేస్తాం. 50 క్యాన్సిలేషన్ ఇక్కడ 2 times, ఇక్కడ 15 times, ఈ 2 దీంట్లో 21 times. అంటే మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన పర్సంటేజ్ ప్రతిదాన్ని హాఫ్ చేసి 15తో మల్టిప్లై చేస్తే అన్ని వచ్చేస్తాయి. పర్సంటేజ్ ని హాఫ్ చేయాలి. 42ని హాఫ్ చేస్తే 21,
ఇంటూ 15 చేయాలి. 21 15s 315, 21 15s 315. ఎస్, ఇప్పుడు మనం చూస్తే ఒకసారి ఏ 42% హాఫ్ చేస్తే 21, 21 15s 315. బి 6 హాఫ్ చేస్తే 6 అండి, 6 ఇంటూ 15 90, 6 15s are 90. సి 8 హాఫ్ చేస్తే 4 అండి, 4 15s are 60 అండి. నెక్స్ట్ డి హాఫ్ చేస్తే 18, హాఫ్ చేస్తే 9, 9 15s 135, 9 15s. అండ్ 20 హాఫ్ చేస్తే 10, 10 15s 150. ఎస్, పై చార్ట్ ఇంకా చూడక్కర్లా మనం. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు. ఎస్, ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై థియేటర్ ఏ on Tuesday was 35 more than the number of tickets sold on Monday. Monday కంటే 35 more అట, అంటే 350. నెక్స్ట్, the number of tickets sold by theater E on Tuesday was 25 more. 25 more అంటే that is 175. Then what was the respective ratio between A and E అని అడుగుతున్నాడు. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. రెండింటికి రేషియో అడిగితే that is 175. 2:1 is the ratio. 2:1. First question. Next one. If the total number of tickets sold by all the theaters together on Monday, this is 315, 20% more than that sold on Sunday. Okay, and then what was the total number of tickets sold by all the theaters on Monday? If the total number of tickets sold by theaters together on Monday was అంటే ఇప్పుడు మనకి 750 మాట్లాడుతున్నాడు. 750 total. If the total number of tickets sold by all the theaters on Monday, 750 tickets 20% more అంటే 120%. 120% 750 అయితే మనకు కావాల్సింది ఇప్పుడు 100% అని అడుగుతున్నాడు. సండే అంతని. సో ఇది 6 parts, ఇది 5 parts. 6 cancellation 115, 125 times 6 125s, 6 125s, 3 250 is 6 125, so therefore 625, therefore the answer is 625, second option. Next, what is the central angle corresponding to the number of tickets sold by theater B? B అంటే 12% ఇచ్చాడు. 12% అంటే 10%, 36, 2%, 7.2, 36 plus 7.2, 43.2. Therefore fifth option is the answer. Next, 64. Out of the number of tickets sold by theater A, 4/15 were purchased by female. Out of the total number of tickets sold by D, 3/5 were purchased female. What is the total number of female tickets purchased A and D? ఇక్కడ ఫ్రాక్షన్ 4/5, ఇక్కడ 3/5. 4/15, 4/15 of 315. ఈ 15 దీంట్లో 9 times 36, that is female number of tickets. 4/15. yes. And D 135, 135 లో that is 3/5, 3/5 of 135. So 5 cancellation 27, 27 3s are 81. Therefore 7117. Therefore the total number of female tickets sold, out of the number of tickets sold by A, 4/15 were purchased by female. Out of the total number of tickets sold by theater D, 135 were purchased by female. What was the total number of tickets purchased by female from A and D together? ఎక్కడ తప్పు వచ్చింది? Okay. Out of the total number of tickets sold by theater A is 4/15. Yes, 4/15, 315. ఇది 21 times. 21 4s are 84. And 3/5 of 135. That is 5 దీంట్లో 27 3s are 81. 165 is the answer. 165. Therefore fifth option is the answer. The last one. What is the difference between the total number of tickets sold by B and D together and C and E together? B and D together 225, 225. C and E together, C and E together 210. Therefore the difference is 15. That is the answer. First option. Thank you very much.